హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను చెప్పే పద్ధతిలో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అంతా చూసేద్దాం. ముందుగా ఇలా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలండి. మనం కామన్గా ఎగ్స్ని 15 మినిట్స్ బాయిల్ చేసుకుంటున్నాం కదా, అలానే ఒక 10 మినిట్స్ ఎక్కువ బాయిల్ చేసుకోవాలన్నమాట. అంటే 25 మినిట్స్ వరకు మనం ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత దీనిపైన షెల్ అంతా తీసేసి ఇది చల్లారిన తర్వాత వీటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, బాగా గట్టిగా ప్రెస్ చేసి మాత్రం వీటిని కట్ చేసుకోవద్దండి. ఈ టిప్ని ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా 2 ఫింగర్స్తో పట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎగ్స్ని గట్టిగా ఇలా పట్టుకొని ప్రెస్ చేయొద్దండి. ఇలా 3 ఎగ్స్ని తీసుకున్నాను కదా, ఈ 3 ఎగ్స్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనం పిండిని కలుపుకుందాం. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. చూడండి, నేను శనగపిండి తీసుకున్నాను. ఈ విధంగా శనగపిండి వేసుకున్న తర్వాత ఇదే విధంగా 1/2 కప్పు బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ కారము, అదేవిధంగా కొంచెం పసుపు, ధనియాల పౌడర్, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇందులోనే కొంచెం గరం మసాలా, ఇది పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్, వీలైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఇందులోనే కొంచెం ఓమన్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా 1 కప్ వాటర్ వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ 1/2 కప్పు వాటర్ వేసుకుంటున్నానండి. అంటే 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యం పిండికి నాకు 1.5 కప్పు వాటర్ పట్టాయన్నమాట. ఈ విధంగా పిండినంతా ఈ విధంగా కలుపుకోవాలి. మరీ జారుడుగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా బజ్జీ అనేది వచ్చేస్తుంది. లేదంటే ఎక్కువ మీరు జారుడుగా కలుపుకున్నారనుకోండి, ఎగ్గుకు పట్టకుండా రిమూవ్ అవుతుందన్నమాట. అందుకనే మనం ఈ విధంగా పిండిని కలుపుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయన్నమాట. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తరువాత మీడియం హీట్లో ఉన్నప్పుడు, అంటే ఆయిల్ అనేది ఎక్కువ హీట్ కాకుండా మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇలా మనం కట్ చేసుకున్న ఎగ్ని ఇందులో పెట్టేసుకొని ఈ విధంగా పిండి పైన నుంచి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పిండిని ఈ విధంగా అప్లై చేసుకొని 1 స్పూన్ సహాయం ఆయిల్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగానే అన్నింటినీ కూడా వేసుకుందాం. చేత్తో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏంటంటే ఈ విధంగా వేసుకుంటే ఏంటంటే మనకు కింద కూడా పిండి అనేది ఇలానే ఉండిపోతుంది అనమాట. మనము వేళ్ళ దగ్గర ఏంటంటే పిండి అనేది లేకుండా ఉంటుంది కాబట్టి ఇలా స్పూన్తో వేసుకున్నాం అనుకోండి, మనకు ఈజీగా పిండి అనేది ఎగ్ అంతా మంచిగా పట్టేసి ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒకవేళ మీకు పిండి అనేది ఎక్కడైనా పోయినట్టు అనిపిస్తే మీరేంటంటే పిండి కొంచెం మనం డీప్ ఫ్రైలో వేసుకున్నప్పుడు, అంటే డీప్ ఫ్రైలో ఎగ్స్ వేసుకున్నప్పుడు కూడా మనం పిండి అనేది కొంచెం ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదండి. కానీ మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎగ్ అంతా పిండి అనేది ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మనకు ఇది పేలే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్స్ అనేవి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల పిండి అనేది మొత్తం మంచిగా ఎగ్ అంతా పట్టేసి ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకు మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు మంచి కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి వీటిని ఈ విధంగా వేసుకుందాం. ఈ విధంగా తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నింటిని తీసుకున్న తర్వాత మీకు ఇంకో రకంగా కూడా వీటిని ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా మనం కట్ చేసుకున్న ఎగ్స్ అన్నింటికి ఇలా పిండిని అప్లై చేసుకొని పెట్టుకోవాలి.
చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఇదైతే చాలా ఈజీ ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ని అయితే ట్రై చేయండి, ఈజీగా వచ్చేస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత పిండినంతా ఇప్పుడు మనం ఒక స్పూన్ సహాయంతో ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు మంటని చిన్నగా పెట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం స్పూన్ సహాయంతో ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్కి మనం ఆయిల్ని ఈ విధంగా పైన వేసుకోవాల్సి ఉంటుందండి. మనం మంటని మీడియం హీట్లో పెట్టుకోవాలి, అంటే ఎక్కువ హీట్లో ఉండొద్దు అనమాట. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే పైన కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా వెనుకకి ముందుకు టర్న్ చేసుకుంటూ వీటిని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు మంచి కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు కనుక ఈ వీడియోకు సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఖచ్చితంగా నేను డౌట్ని క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.